హలో నమస్తే నేను అభినయ కృష్ణ నాయ మలేఖ్య ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వి వెల్కమ్ యూ టు ద జోష్ఫుల్ ఎంటర్టైనర్ మాహా మాహా మా సెకండ్ ఇన్నింగ్స్ ప్రీ ఫైనల్స్ ప్లీజ్ వెల్కమ్ our beautiful judges మురళీ మోహన్ గారు అభినయ శ్రీ వంశీ కృష్ణ and joshful audience. జోష్ఫుల్ ఆడియన్స్ అని ఎందుకన్నానంటే ఇక్కడ జోష్ సినిమాలో నటించిన ఒక యూత్ బ్యాచ్ ఇక్కడ ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ దెం. ముందుగా ఇవాళ మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నామంటే జాతిపిత గాంధీ మహాత్ముడి చలవ. ముందుగా మహనీయుడికి నివాళిని అందజేస్తూ వైష్ణవ జన తో तेरे रे कहिए वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. ప్రీ ఫైనల్స్ లో ఫస్ట్ సెగ్మెంట్ కేకో కేక. ప్లీజ్ వెల్కమ్ రాజు అండ్ సీమా. సన్నజాజులో కన్నె మోజులో కన్ను కన్ను గీటుకుంటే సన్న సన్న మంట రేగే కలికి చిలుక ఇటురావే ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే బగల మారి సగలు పుట్టే బల్లపు పిలుపు వినిపోవే. చేసుకున్నావు మగతనం చూపావు నాలో ఆడతనాన్ని నిద్రలేపావు రే తెల్లారి చల్లారిపోతుందిరా రారా ఒకటున్నది నీలో ఒడుకున్నది నాలో అది ఉన్నది లేనిది తెలుసుకో మెరుపున్నది నాలో ఉరుమున్నది నీలో అది నీదని ఇది నాదని మరిచిపో సన్నజాజులో అల్లిగుండి సంతలోన పిల్లగాలి జాతరాయ కళ్ళకు బెళ్ళకు కన్నవేరా ఒళ్ళు ఒళ్ళు నీటుకుంటే పగల మారి సగలు పుట్టే బల్లపు పిలుపు వినిపోవే. సన్నజాజులో
రాజు అండ్ సీమ సన్నజాజులు కన్నెమోజులు ఏంటండి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అసలే ఇక్కడ యూత్ ఉన్నారు, మీరు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే మా గతేం గాను. యూత్ అంటే డైలీ ప్యాంట్ సూట్ జీన్స్ వేస్తారు కదండి, ఇట్లా కూడా చూపెడదామని ఈరోజు వెరైటీగా చేశాను. వెరైటీగా చేశారు, పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది. మరి జడ్జెస్ ఏమంటారు చూద్దాం. ఏంటి మా గతేంగా అన్నావు, నువ్వు కూడా యూత్లో కలిపేసుకున్నావా? యూత్ సార్ జస్ట్ 22 అంతే. మేము యూత్, నువ్వే యూత్. రాజు గారు బాగుంది, గెటప్ చాలా బాగుంది, ఇద్దరిది కూడా బాగా చేశారు, స్టైల్గా చేశారు, చక్కగా మూమెంట్స్ బాగున్నాయి, బాగుంది, సెట్ బాగుంది, డెకరేషన్ బాగుంది, చక్కగా సన్నజాజులు పాట అనేది సన్నజాజులతో ఇది చేసుకొని బాగుంది, వెరీ గుడ్. డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీ ఇద్దరు గెటప్ చాలా బాగుంది, వెరీ నైస్. పర్ఫార్మెన్స్ బాగుంది, సీమాది బాగుంది, టాలీ అవ్వలేదు, ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బూస్టప్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ ఇంకా చేస్తాను ఇంకా చేయడానికి అంతా చాలా బాగుంది. తేడా ఎక్కడుందంటే మీకు పర్ఫామ్ చేసేంత స్కోప్ ఈ పాటలో లేదేమో అనిపించింది నాకు. పాట వినడానికి చూడటానికి మనకి సినిమాలో బాగుంటుంది, కానీ ఒక స్టేజ్ మీద ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ అంత స్కోప్ లేదేమో అనిపించింది. కమల్ హాసన్ దశావతారాల్లో ఒకటి సర్దార్ అవతార్ సింగ్. ప్లీజ్ వెల్కమ్ సతీష్ విత్ మహి. పాటలే చెవులలో తేనె వర్షం, పాటలే కనులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదాం, పాటై భూమినే దాటుదాం. పాటలే కనులలో నీటి సంద్రం, పాటలే చెవులలో తేనె వర్షం, పాటలే కనులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదా, పాటై భూమినే దాటుదా. చెట్టును కదిల్చే తాళమే గాలియా, చెవులను కదిల్చే తాళమే పాట. ఓ ఓ సనం, ఓ ఓ సనం, ఓ ఓ ఓ ఓ సనం, ఓ ఓ సనం, ఓ ఓ. నీ దారిలో ముళ్ళున్న నా దారిలో రాళ్ళున్న ఏ రయ్యవా పాటలే, ఏ గుండెలో మృగమున్న ఏ చూపులో విషమున్న మార్చయ్యవా పాటలే. మాటలాడు ఆ దైవమే, మాతృభాష సంగీతమే, మట్టిలో జీవితం కొంతకాలం, పాటతో జ్ఞాపకం ఎంతో కాలం, ఇది తెలుసుకో సోదరా, యథాకళముతో పాడరా. ఓ ఓ సనం, ఓ ఓ సనం, ఓ ఓ ఓ ఓ సనం, ఓ ఓ సనం.
ఆయుష్ మూడాలో ముగిసేను అందించదా తేనెలే ఇది చాలు నీ బాటలో నడి చూస్తూనే పాడదా లాలిని లయలో శృతి కలుపుదా బ్రతుకును బ్రతికించుదా కాలమే గొంతునే మూసేస్తుంది గాలిలో గీతమే మోగిస్తుంది నీ గానమే అద్భుతం నీ మౌనమే అమృతం ఓ సనం 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 Satish and Mahi. Wonderful performance. Extraordinary. ఓ సర్దార్జీ గెటప్ వేసి ఈ డ్యాన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ బాంగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మూమెంట్స్ ఆ పోస్చర్స్ ఉండాలి. పర్ఫెక్ట్గా దాన్ని ఫాలో అయ్యావు. చాలా బాగా చేసావు. గెటప్ ఎక్సలెంట్గా ఉంది. తర్వాత ఆ పాటలో ఉన్న మూడ్ని చాలా బ్రహ్మాండంగా క్యారీ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇవాళ అదర్ యాడెడ్ అట్రాక్షన్ ఏంటంటే మన జోష్ యూనిట్. ఒక మామూలు ప్రేక్షకుడికి ఒక సినిమా నటులైన ప్రేక్షకులకి ఎంత తేడా ఉంటుందనే దానికి డిఫరెన్స్ ఇవాళ మనది. ఇది ఏ టైంలో ఈ పాటల్లో మీ దగ్గరకు వచ్చి మీలో జాయిన్ అవ్వాలని ఎవరు చెప్పింది కాదు, అరేంజ్ చేసింది కాదు. ఇది వాళ్ళంతటికి వాళ్ళు ఫీల్ అయిపోయి ఇన్స్పైర్ అయిపోయి నీ దగ్గరకు వచ్చి నీ చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఆ చేసిన సంఘటన ఈ పాటను ఎక్కడికో హైలైట్కి తీసుకెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సతీష్ మహి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇంకొక రౌండ్ ఉంది, ఇంకా స్కోర్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సతీష్ గారు చెప్పండి. అన్నిటికంటే ముందు నిజం చెప్పండి, వాళ్ళు వస్తారని మీకు తెలుసా తెలీదా? ఎవరండి? లేదు సార్. నిజంగా తెలీదా? తెలీదండి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి ముందు. థ్యాంక్ యూ. ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఇంకోసారి చప్పట్లు కొట్టించడానికి అనట్లేదు. వాళ్ళు రాకపోయి ఉంటే ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండేది కాదు. అవునండి. మీరు ఎంతో బాగా చేశారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక పరిపూర్ణత వచ్చేది కాదు. వాళ్ళు రావటం వల్ల నిజంగా సినిమాలో ఎలాంటి గ్రాండియర్ ఉందో, అతను పడిపోతున్నప్పుడు నిజంగా ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆడియన్స్, ఆ ఫీలింగ్ మాకు కలిగింది ఈరోజు. వండర్ఫుల్. ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు గారి పాపులర్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్న ఆర్ నారాయణమూర్తి. మసీన్ విత్ ప్రభా. ఏం పిల్లడు ఎల్ద మోస్తవా, ఏం పిల్లో ఎల్ద మోస్తవా, ఏం పిల్లడు ఏం పిల్లో శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడు చిల్లకల్లు 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 కత్తులు తులపరిస్తాయట ఏం పిల్లడు ఏం పిల్లో సాలు రవతల సవర్ల కొండకి ఏం పిల్లడు అచ్చమర పిల్లులో శంఖమూదెనట ఏం పిల్లో ఏం పిల్లో ఒరి నల్లగొండ నట్టడివిలోనికి ఏం పిల్లడు పాముని పాముని ఒడిసిన సీమాలున్నాయట ఏం పిల్లడు ఒరి తెలంగాణ కొమరయ్య కొండకి ఏం పిల్లో
నిండిన చేతులున్నాయట ఏం పిల్లడో ఏం పిల్లో ఆకులు వేసిన మేకల కొండకి ఏం పిల్లడో పుల్లుళ్ళి పుల్లుళ్ళి నిండిన గొర్రెలున్నాయట ఏం పిల్లడో ఏం పిల్లో రాయిల సీమారాలు కొండకి ఏం పిల్లడో రాజ్యం చావుతుందట ఏం పిల్లడో ఏం పిల్లో తూరుపు దిక్కున తోర కొండకి ఏం పిల్లడో తుపాకి పేల్చిన తూరీగలున్నాయట ఏం పిల్లడో ఏం పిల్లో కలకత్తా కొసకారు కొండకి ఏం పిల్లడో ఎలకలు పిల్లిని ఎండా తగిలినట ఏం పిల్లడో ఏం పిల్లో ఏం పిల్లడో ఏం పిల్లో హసన్ గారు, ప్రభ గారు చాలా బాగా చేశారు. మమ్మల్ని ఎక్కడికో మేము ఇక్కడ మాసు రామోజీ ఫిల్మ్ సిటీలో చూస్తున్నామని కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఒక ప్రజా చైతన్యానికి కొంతమంది నాయకులు తీసుకెళ్లే ఒక పోరాటంలోకి వెళ్ళిపోయామనేటటువంటి ఫీలింగ్ మాకు అందరికీ కలిగేటట్టు చేశారు. మనకున్న ప్రజా కవుల్లో వంగపండు గారు అనే ఆయన చాలా గొప్ప ప్రజాకవి. ఆయన రాసింది ఈ పాట. ఇలాంటి జానపద గేయాలు ఎన్నో గీతాలని ఆయన రాసి, విప్లవ గీతాలని వాళ్ళు పర్సనల్గా వాళ్ళే ఈ పాటలు పాడుకుంటూ ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకుంటూ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన రచయితలు వాళ్ళందరూ కూడా. అలాంటి ఆయన రాసిన పాట ఇది, ఎప్పుడో రాసిన పాట ఇది. దాన్ని నారాయణమూర్తి గారు సినిమాలో పెట్టుకొని చాలా బాగా దీన్ని చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ పాట కూడా పెద్ద హిట్ అయింది. ఇది అలాంటి పాటని మీరు చాలా అద్భుతంగా చేశారు. సేన్ అండ్ ప్రభా, గుడ్ పర్ఫార్మెన్స్. మసన్ గారు మీరు ఎప్పుడు రొటీన్ ఎప్పుడు బాగా చేస్తారు, అలాగే ఇప్పుడు కూడా చేశారు. ప్రభా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగుంది. కొన్ని మీ లుక్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఇలాంటి కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఏడు మసేన్ బావా, ఏడు కుమ్మేసినావు బా, ఏడు ఎందుకు బాగుండదు ఏంటి? ఎవరు పాట రాసింది? ఎవరు? మసేన్ బావా పాట రాసింది ఎవరు? పాట రాసింది ఎవరు? వంగపండు గారు. ఎక్కడ మనిషి ఆయన? ఎటు మరి నువ్వు చెప్పు. శ్రీకాకుళం మరి ఏంటి అందుకే ఎంత గొప్ప రాసినారు మరి. బాగుంది మసేన్ గారు, చాలా బాగుంది. ఈ మధ్య దీని గురించి జరిగిన చిన్న కాంట్రవర్సీ వల్ల ఒరిజినల్ పాట ఏంటి అన్నది చాలా మందికి తెలియలేదు. టీవీలో కూడా చిన్న చిన్న బిట్లు వాళ్ళు పాడి వినిపించేవాళ్ళు తప్ప పూర్తి పాట తెలిసేది కాదు. సో నేను కూడా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తూ నా పాట పూర్తి వెర్షన్ ఏమైనా దొరుకుతుందేమో, అసలు లిరిక్స్ ఏమున్నాయి అందులో అన్నది చాలా రోజులు అనుకున్నాను. నేను కుదరలేదు. మొత్తానికి ఈరోజు చూపించారు. అది నాతో పాటు ప్రేక్షకులకు కూడా ఈ పాట వాల్యూ ఏంటో చూపించారు. వెరీ గుడ్, చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ తాలూకు తారా. వస్తవా వస్తవా చిత్రలేఖ వస్తవా. దండాన చీరలు దండిగా ఉన్నావో, నాకు పెట్టలేదు విరిగి పెట్టలేదు ఎత్తే దానమలా చేయలేని నేనెంత చాండాలినే రామో. వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా, వస్తవా వస్తవా పాఠమైన చేస్తావా, తొలి 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 కోడి కోతకొస్తవా, చలి చలి చలి
చిత్రలేఖ గారు, చెప్పండి. మీరు చాలా సినిమాలో నటించి పరుగు, రాజు మహారాజు, బోని, ఇప్పుడు రాబోతున్న శంభో శివశంభో చిత్రాల్లో నటించి, అలాగే ఈటీవీలో కూడా కనక మహాలక్ష్మి సినిమా క్లబ్, ఈటీవీ 2లో సఖి, ఇన్ని సీరియల్స్లో సినిమాలు చేస్తూ ఇక్కడ మా పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు మా సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మీ పర్ఫార్మెన్స్ చూసి అక్కడ మా వాళ్ళకి ఫుల్ జోష్ వచ్చేసింది. థ్యాంక్ యూ. మరి జడ్జెస్కి ఎలా అనిపించిందో చూద్దాం సార్. చిత్రలేఖ, ఇంత బాగా చేస్తావు నాకు తెలియదమ్మా, చాలా బాగా చేసావు, అద్భుతంగా చేసావు. అంటే ఒక నటిగాను ఒక యాంకర్గానే తెలుసు తప్ప ఇంత గొప్ప డాన్సరు నువ్వు అనే విషయం నాకు తెలియలేదు. చాలా బాగా చేసావు. వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మంచి ఎక్స్ప్రెషన్స్ మీలో ఉంది, గుడ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. తర్వాత వాళ్ళు వచ్చి మీతో కలిసి ఆడడం కూడా ఎక్స్ట్రాడినరీ. చిత్రలేఖ గారు అప్పుడే చప్పట్లు కొడుతున్నారు. చాలా బాగుంది, సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్ సాంగ్, సూపర్ ఎనర్జీ. అండ్ వాళ్ళు కలవటంతో ఇంకా అసలు దుమ్ము లేచింది. నేను ఇంకా ఎక్కువ పొగిడి ఎలా బాగుంది ఇలా బాగుంది అనే కంటే ఒక్కసారి మీ మీద నమ్మకంతో చెప్తున్నా, వాళ్ళు ఇచ్చే రియాక్షన్ బట్టి మీరు ఎంత బాగా చేశారో అర్థం చేసుకోవచ్చు. పవన్ గారు, జోష్ సినిమాలో మీరు యాక్ట్ చేశారు ప్రకాష్ రాజ్ గారు అబ్బాయిగా. సో మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్. జోష్లో బుజ్జి క్యారెక్టర్ చేశాను. ప్రకాష్ రాజ్ గారితో అంటే హీఈస్ వెరీ కూల్ పర్సన్. యాక్చువల్లీ నాకు కూడా భయం వేసింది ప్రకాష్ రాజ్ గారు అనగానే. సో ఆఫ్టర్ ఆయనే పిలిచి నాతో మాట్లాడి ఎక్కడ ఉంటావు, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని నన్ను కూల్ చేసి తర్వాత ఆయనతో ఈజీగా మూవ్ అయ్యేటట్టు చేశారు అంతా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రవి, మీరు మేరా నామ్ జోకర్లో ఫైనలిస్ట్గా వచ్చి ఇప్పుడు జోష్ సినిమాలో కూడా గోడా బ్యాచ్ క్యారెక్టర్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఆ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా రెస్పాన్స్ వస్తుంది. రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు లేని రెస్పెక్ట్ అనమాట. గౌరవించిన వాళ్ళు కూడా ఆఖరికి నాకు ఎవ్రీడే వెళ్ళే హోటల్లో కూడా భోజనం పెట్టేవాడు కూడా, అన్నయ్య నువ్వు సినిమా చేసావు కదా, నువ్వు బాగా చేసావు కదా అంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ క్యారెక్టర్ చేసినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆ క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జోష్ సినిమా మొత్తం స్టోరీకి కారణమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అండ్ స్టోరీ అంటే ఆ సినిమా రైటర్ కాదు, సినిమాలో గొడవ జరుగుతుంది, ఆ గొడవతోనే సినిమా అంత అవుతుంది. దానికి కారణం పీలా. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నా పేరు పీలా గంగాధర్. ఇక్కడ ఉన్న అందరికీ, మురళీమోహన్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. మహా మాస్కి నేను టీవీలో చూస్తుంటాను, చాలా బాగుంటుంది ప్రోగ్రామ్. ఎందుకు చూస్తానంటే మురళీమోహన్ గారి కోసం చూస్తాను నేను. ఎందుకంటే నేను కొన్ని పాత సినిమాలు చూశాను సార్ మీవి. నాకు మీ యాక్టింగ్ చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంగ్లీష్ వచ్చా? కొంచెం రాకపోతేనే బెటర్, వస్తే నీకు అర్థం కాదు. ఓకే కానీ ఓకే. యాక్చువల్లీ ఇది ఇక్కడది కాదండి, ఫారెన్ కంట్రీ అవతల. ఇంకా ఫారెన్లో కూడా డెడ్ అండ్ అండి, వాళ్ళకు కూడా అర్థం కాదు. ఒకసారి ఇక్కడ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది, జై సినిమా అప్పుడు ఫారినర్స్ వచ్చారు. తేజ గారు వాళ్ళకి పరిచయం చేశారు, మీ కంట్రీ అతను అది అని చెప్తే వాళ్ళతో మాట్లాడా. వన్ మోర్ అన్నాడు అతను యాక్చువల్గా అతను మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను కూడా అర్థం కాదు. ఒకసారి మాట్లాడతాను. No, the ham that chooses these the form the characters and now ham they uses the form ghost. When this the form the exact attitude the form the hash to use the form of ram characters. This is not the form ghost. This is the pie to the form the ghost. What is this twisted pole with the form the gas? This is Maha Mas. Which is a pig gas with the fight this is the only form ghost. This is the final ghost. And the shorty gone. With the fighting the technical fully can or the movie can ghost. No, it has it is the form to go the catch. It is the form ghost and Maha Mas. Relax. నవీన్, మీ గురించి చెప్పండి. గుడ్ స్టూడెంట్ ఎవరు ఉండరా అని హీరోయిన్ అంటే స్లో మోషన్లో నేను బస్ ఎక్కుతూ ఉంటాను. స్లో మోషన్లో నువ్వు ఎక్కువరా, కెమెరా స్లో మోషన్ చేశారు. సో చూసారుగా జోష్ఫుల్ ఆడియన్స్ని. ఇప్పుడు మురళీమోహన్ గారితో మాట్లాడదాం. సార్, మీకు ఫేవరెట్ యాక్టర్ నాగేశ్వరరావు గారిని చెప్పారు, మీరు నాగార్జున గారితో ఒక సినిమా నిర్మించారు నిర్ణయం. నాగ చైతన్య గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్? నాగ చైతన్యతో తీయాలని ఉంది, తొందరలోనే బహుశా తీస్తామేమో కూడా. ఎందుకంటే ఆ కుటుంబంతో మాకున్న ఆత్మీయ అనుబంధం అలాంటిది. నాగేశ్వర గారితో సినిమాలు చేసాం, నాగార్జున గారితో తీసాం, నాగ చైతన్యంతో కూడా తొందరగా తీయాలని అనుకుంటున్నాం. డెఫినెట్గా జోష్ సినిమా సక్సెస్ అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ముఖ్యంగా జోష్ కళాకారులందరూ వచ్చి ఈ మహామాసని జోష్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ అభినందనలు.
ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఫర్ చేంజ్ తమిళ్ సాంగ్స్ ఓన్లీ. శివాజీ గణేశన్ పాటకి సీనియర్ ఎన్టీఆర్ స్టెప్ లేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. கல்யாண ஆசை வந்த காரணத்தை சொல்லவா? அடி என்னடி கண்ணு, அடி என்னடி கண்ணு, காலம் இன்று கை கொடுத்ததல்லவா? கல்யாண ஆசை வந்த காரணத்தை சொல்லவா? என் கண்மணி ராஜா, என் கண்மணி ராஜா, காலம் இன்று கை கொடுத்ததல்லவா? இதழோடு இதழ் சேரும் காரணம் என்ன? அது இனிப்பென்று கவிதைகள் சொல்லுவதென்ன? இதழோடு இதழ் சேரும் காரணம் என்ன? அது இனிப்பென்று கவிதைகள் சொல்லுவதென்ன? சொல்லி தோன்றுமோ மன்மதக்கலை அள்ளி பார்க்க வேண்டும், சொல்லி தோன்றுமோ மன்மதக்கலை அள்ளி பார்க்க வேண்டும். உன் முல்லை பூவிதழ் மெல்ல என்னிடம் முத்தம் சிந்த வேண்டும். கல்யாண ஆசை வந்த காரணத்தை சொல்லவா? அடி என்னடி கண்டு காலம் இன்று கை கொடுத்ததல்லவா? இதமான சுகம் என்ன என்று மட்டுமா? என் எழில் என்ன இன்றோடு தேர்ந்து போகுமா? இதமான சுகம் என்ன என்று மட்டுமா? என் எழில் என்ன இன்றோடு தேர்ந்து போகுமா? கட்டு மெல்லிடை பட்டு போலுடல் காமதேவன் மேடை, கட்டு மெல்லிடை பட்டு போலுடல் காமதேவன் மேடை. தொட்டு பார்க்கவா தொடர்ந்து போகவா சொல்ல வேண்டும் ஜாடை. கல்யாண ஆசை வந்த காரணத்தை சொல்லவா? அடி என்னடி கண்டு காலம் இன்று கை கொடுத்ததல்லவா? రాజుగారు సీమ, ఇప్పటివరకు మీరు ఆంధ్రదేశంలోనే చేస్తుంటారు పెర్ఫార్మెన్స్లు, ఇక్కడి నుంచి మీరు తమిళనాడు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇందాక పర్ఫార్మెన్స్ కన్నా ఇది చాలా బాగుంది. అమ్మాయి కూడా మీకు బాగా ఈక్వల్ గా బాగా చేసింది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. చాలా హ్యాపీ, ఇద్దరు లిప్సింగ్ చాలా బాగా ఇచ్చారు. బాగా చేశారండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏ హిట్లర్ కూతురా, పోరా లంకన్ తమ్ముడా, పోవే పోరా పోవే పోరా పోవే పోరా. సరే మనం తర్వాత వెళ్దాం కానీ ముందు వీళ్ళని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ సతీష్ అండ్ మహి. Excuse me, Mr. Kandasamy. Hey, excuse me, Mr. Kandasamy. Or coffee, curry bone, come with me. Hot cola, niye tottu paaru. Odi, odi. Excuse me, Mr. Kandasamy. Or long drive, cola, come with me. Slow or speed, niye oti paaru. Odi. What a SIM card name, empty iPod day. Wanna switch on and say you're the waste. Hot bulldog, nacha kill paki. Yana sutta vapona na safe. Manrode, hey manrode.
జోతోటో రంబ కుప్పలచ్చునే கந்தசாமி என் லைஃப்ல புயலா வந்த சாமி என் அழக பார்த்து மனசுல நொந்த சாமி வெந்த சாமி உன் அழகுனால இல்ல உன் இம்சையால நொந்த சாமி உன் கையில சிக்க மாட்டான் இந்த சாமி கடவுள் இல்லைன்னு சொன்னார் ராமசாமி காதல் இல்லைன்னு சொல்றான் கந்தசாமி நோப்பா 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 சொன்னார் வள்ளுவன் ராப்பா ஊழல் தாண்டி கூட சொன்னார் கடைசி குருடன் ஷாப்பா வேணா 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 நீ நாமம் போட வேணாம் உன் கூட வந்தா சண்டை போட்டே வாழ்க்கை போகும் வீணா ஹிட்லர் பேத்தியே காதல் ஒண்ணு யூதர் இல்ல கொள்ளாதே லிங்கன் பேரரே தத்துவங்கள் பேசி பேசி கொள்ளாதே காஷ்மீர் நான் நீ பாகிஸ்தான் தீராது டிஷும் தான் போட்டி போட்டா போட்டி போட்டா போட்டி போட்டா போட்டி Hey, excuse me, Mr. Kandasamy. ஒரு coffee குடிப்போம், come with me. Hot chocolate நீயே தொட்டு பாரு. Excuse me, Miss Subulakshmi, your activities are Subulakshmi. Oh, Mejo Koto Romba Subulakshmi. என்ன ரொம்ப ஊற பண்ற ஒண்ணும் பண்ண விட மாட்டேன். நீ படிச்ச பொண்ணு தானே உன்னை படிக்க முடியலையே. தள்ளி போ என்ன தள்ளிட்டு போ. கொஞ்சம் மூடு ரொம்ப மூடு. வேணா 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 வேஸ்ட் பேஜ் வேணா. இப்ப விட்டா தப்ப எண்ணி பின்னால் அழத்தானா. Hey podi 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 fool up on a lady girls nambi loose up on a boys pala cody உப்பு மூட்டையே லைஃப் லாங்கா உன்னை தூக்கி சும்மா வேண்டா. டக்கு முட்டையே வாத்து கூட்டம் கூட உன்னை சேர்த்து காது பேசாதே நீ crack மாறி ப்ளீஸ் வாயே ட்ராக் மாறி. போட்டி போட்டா போட்டி போட்டா போட்டி போட்டா போட்டி போட்டா போடி 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 Hey, excuse me, Mr. Kandasamy. ஒரு coffee குடிப்போம், come with me. Hot chocolate நீயே தொட்டு பாரு. Excuse me, Miss Subulakshmi, your activities are Tapulakshmi. One hip for Ramba Sapalakshmi. సతీష్ మహి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ Thank you, sir. Thank you. థ్రిల్ చేశారు మమ్మల్ని అందరినీ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలు ఎంత అందంగా ఉన్నావయ్యా పళ్ళెత్తుతో ఆ? చాలా గ్లామర్గా ఉన్నావు నిజంగా మరి లేటెస్ట్ సినిమాలో పాట తీసుకొని విక్రమ్లాగా కాకుండా కమల్ హాసన్ అందులో ఈ గెటప్తో వేసి ఈ పాటతో చేస్తే ఎలా ఉంటుందని నన్ను థాట్కి హ్యాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్గా చేసుకున్న చక్కగా ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలు మాట్లాడలేదు ఏం చెప్పాలి నాకు తోచట్లేదు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సతీష్ గారు చెప్పండి మీరు ఎప్పుడు 100% ఎప్పుడు చేస్తారు మాకు తెలుసు మహి ఫస్ట్ టైం బ్యూటిఫుల్గా చేసింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా స్టైలిష్గా అన్ని ఒక్కొక్క చోటు కూడా ఆ స్టైలిష్ మిస్ అవ్వకుండా
టోటల్ ప్యూర్ బ్యూటిఫుల్ గా గార్జియస్ ఉమెన్ లాగా చేసింది. సతీష్ గారు వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. సూపర్గా ఉంది. కొరియోగ్రఫీ అనే కంటే సాంగ్ని డిజైన్ చేశారనొచ్చు. సేమ్ సాంగ్ సేమ్ మూవీ బట్ తమిళ్. ప్లీజ్ వెల్కమ్ మసేన్ విత్ ప్రభా. ரொம்ப தமிழம். తిల్లనా காட்டு மைனா என்ன கொஞ்சம் கொஞ்சி போனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா கண்ணு வச்சதும் நீதானா அது கண்ணி வச்சதும் நீதானா கட்டில் போட்டு நான் தப்பம் கட்டக்காமல் சொன்னா தில்லனா தில்லனா நான் தித்திக்கின்ற தேனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா மஞ்ச காட்டு மைனா உன கொஞ்சி கொஞ்சி போனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா கண்ணு வச்சதும் நீதானா அடி கண்ணி வச்சதும் நீதானா கட்டி போட்டு நீ கப்பம் கட்டு காமன் சொன்னானா திக்கு திக்கு நெஞ்சில் நடுதிதும் திதும் சிவப்பான ஆண்கள் இங்கே சில கோடி உண்டு கருப்பான என்னை கண்டு கண் வைத்தது கடல் வண்ணம் வானின் வண்ணம் கருவண்ணம் தானே கடல் வானம் காணும் போதும் உனை கண்டேன் நானே மண்ணோடு சேராமல் நடக்கின்றேன் நானே மருதாணி பூசாமல் சுமக்கின்றேன் நானே சுண்டு விழி கண்டாலே சொக்குதடி தன்னாலே சிக்குப்பட்டையை போலே நக்குப்பட்டேன் நானே கட்டுத்தடி காளை நானும் கட்டுப்பட்டேன் நானே தில்லனா தில்லனா நீ தித்திக்கின்ற தேனா திக்கு நெஞ்சில் தில்லனா 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 நீ தித்திக்கின்ற தேனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா மஞ்ச காட்டு மைனா என்ன கொஞ்சி கொஞ்சி போனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா கண்ணு வச்சதும் நீதானா அது கண்ணி வச்சதும் நீதானா கட்டில் போட்டு நான் தப்பம் கட்டக்காமல் சொன்னா మసేన్ గారు, ప్రభ గారు చాలా మంచి పాట తీసుకున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఇది పిక్చరైజేషన్లో కానీ పాటగా కానీ భారతదేశంలో సక్సెస్ అవటమే కాకుండా ఇది జపాన్ లాంటి దేశంలో కూడా ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రజనీకాంత్ గారికి జపాన్లో చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా అయిన తర్వాత ఇందులో మీనా యాక్ట్ చేసింది హీరోయిన్గా. మీనాని రజనీకాంత్ గారిని చూసిన తర్వాత అక్కడ వాళ్ళు పిచ్చెక్కిపోయి రజనీకాంత్ గారి సినిమాలన్నీ తెప్పించేసుకొని చూడటం మొదలుపెట్టారు అక్కడ. అంటే ఇండియన్ ఫిల్మ్స్ జపాన్ లాంటి కంట్రీలో సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్.
అంతకుముందే రజనీకాంత్ గారి సినిమాలతో అది సక్సెస్ మొదలయ్యి ఈ సినిమాతో బాగా పీక్కి వెళ్ళింది. చాలా అద్భుతమైన పాఠం తీసుకున్నారు. అది చాలా వరకు మీ పరిధిలో చాలా బాగా చేశారు. అమ్మాయి లాస్ట్లో కింద పడిపోయింది పాపం కాలిదారి. అయినా సరే ఆ షాక్ నుంచి వితిన్ ఫ్యూ సెకండ్స్లో సెట్ రైట్ అయిపోయి ఆఖరిలో లాస్ట్ పెట్టి కూడా బాగా చేసింది. దెబ్బ తగిలిందమ్మా? Yes, sir. ఏదైనా బాగా చేశారు ఇద్దరు కూడా. గుడ్. సో నౌ ఇట్స్ రిజల్ట్స్ టైం. ఎస్, మరి రిజల్ట్స్ తెలుసుకునే ముందు పార్టిసిపెంట్స్ రావాలి కదా. లెట్స్ వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ది స్టేజ్. సో జడ్జెస్, మా సెకండ్ ఇన్నింగ్స్ ప్రీ ఫైనల్స్ థర్డ్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది. ఇందులో మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు సూపర్ 6కి వెళ్ళే వారెవరో మీరు అనౌన్స్ చేస్తే మాకు తెలుస్తుంది సార్. ఈ ఎపిసోడు, గత 2 ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్స్లో మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 9 మందిలో సూపర్ 6కి వెళ్ళేది 6, 3 డిలీట్ అవుతారు. గత 2 వారాల్లో మనం సెలెక్ట్ చేసిన దాంట్లో జానీ భాషా, రత్నకుమార్ గారిని సెలెక్ట్ అయ్యారు. చంద్రశేఖర్ గారు, చాందిని గారు సెలెక్ట్ అయ్యారు. శ్రీహర్ష, సోఫియా సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ 3 సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ వీక్ జరిగిన దాంట్లో 2 హోల్డ్లో పెట్టాం. సుజ్జిబాబు, గులాబీ, శ్రీనివాస్, లలిత అని 2ని హోల్డ్లో పెట్టాం. వాళ్ళిద్దరు కాకుండా ఇప్పుడు ఈ వారం 3, రాజు, సీమ, సతీష్, మహి, మసేన్, ప్రభ 3. ఈ 5గురిలో 3 సెలెక్ట్ అవుతారు, 2 వెనక్కి వెళ్తారు. వాళ్ళు ఉన్న దాంట్లో రాజు, సీమ, సతీష్, మహి. నిన్న హోల్డ్లో ఉన్న 2లో శ్రీనివాస్, లలిత, సుజ్జిబాబు, గులాబీ, అలాగే మసేన్, ప్రభ. సారీ, నెక్స్ట్ టైం బెటర్ లక్. సో బిఫోర్ వి క్లోజ్ దిస్ షో, మన జాతిపిత మహాత్మా గాంధీని మరోసారి తలుచుకుంటూ లెట్స్ వెల్కమ్ అవినాశ్రీ అండ్ చిత్రలేఖ.